ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం. రేపు 27వ తారీఖు రోజు జరగబోయేటువంటి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ బ్యాలెట్ పేపర్ను ఏ విధంగా వినియోగించుకోవాలో చెప్తాను, వినండి. బ్యాలెట్ పేపర్ మోడల్ ఈ విధంగా ఉంటుంది. ఈ బ్యాలెట్ పేపర్లో మీరు ఏ అభ్యర్థికి ప్రియారిటీ ఇవ్వాలని అనుకుంటున్నారో పోలింగ్ అధికారులు సరఫరా చేసిన వైలెట్ స్కెచ్ పెన్తో మాత్రమే బ్యాలెట్ పేపర్పై అంకె వేయాలి. ఇతర పెన్నులు కానీ పెన్సిళ్ళు కానీ వాడితే మీ ఓటు చెల్లకుండా పోతుంది. అదేవిధంగా మీరు ఏ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఇవ్వదలుచుకున్నారో వారి పేరు ఎదురుగా ఉన్న గడిలో 1 అంకెను వేయాలి. 1 అంకెను ఎవరో ఒకరికి మాత్రమే వేయాలి. మిగిలిన వారికి మీకు నచ్చిన విధంగా ప్రాధాన్యతల వారీగా 2, 3, 4 అంకెలు వారి పేర్లకు ఎదురుగా ఉన్న గడులలో వేయవచ్చు. 1 అంకెను వేయకుండా మిగిలిన అంకెలు వేస్తే ఆ ఓటు కూడా చెల్లకుండా పోతుంది. అదేవిధంగా ఒక అభ్యర్థి పేరుకు ఎదురుగా 1 అంకె మాత్రమే వేయాలి. అంకెలు గీతలు తాకకుండా గడి మధ్యలోనే వేయాలి. మీరు వేసే ఓటు ఏ విధంగా చెల్లుబాటు కాదో అనేటువంటి ఒక 4 అంశాలను మీకు చెప్తాను. మీరు ఏ అభ్యర్థికి వేయాలని చెప్పి అనుకుంటున్నారో ఆ అభ్యర్థికి ఎదురుగా నంబర్ కాకుండా అభిప్రాయాలను అక్షరాల రూపంలో రాస్తే కూడా మీ యొక్క ఓటు చెల్లుబాటు కాదు. అదేవిధంగా మీ అభ్యర్థులకు అన్ని నంబర్లు ఇచ్చుకుంటూ 1వ నంబరు కనుక వేయకుండా ఉంటే ఆ ఓటు కూడా చెల్లుబాటు కాకుండా పోతుంది. అదేవిధంగా మీ అభ్యర్థికి ఎదురుగా నంబరు కాకుండా టిక్ మార్క్ చేసినట్లయితే కూడా ఆ ఓటు చెల్లుబాటు కాకుండా పోతుంది. అదేవిధంగా మీ అభ్యర్థికి ఎదురుగా నంబర్ వేస్తూ ఆ నంబరును అక్షరాల రూపంలో రాస్తే కూడా ఆ యొక్క ఓటు చెల్లుబాటు కాకుండా పోతుంది. అంతేకాకుండా మీ అభ్యర్థికి ఎదురుగా నంబర్ వేసి ఆ పక్కనే టిక్ మార్క్ వేసినట్లయితే కూడా చెల్లుబాటు కాకుండా పోతుంది. ఇది గడి మధ్యలో కాకుండా ఈ గడి యొక్క పై భాగానికి, కింది భాగానికి, పక్క భాగానికి ఎక్కడ తాకించినా కూడా మీ యొక్క ఓటు చెల్లుబాటు కాకుండా ఉంటుంది. అందుకే ఉపాధ్యాయులారా, ఓటు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించి ఓటు వేస్తే మీ ఓటు ఒక మంచి వ్యక్తిని మండలికి పంపడానికి అవకాశం ఉంటుంది. ఓటును ఈ విధంగా వేస్తేనే చెల్లుబాటు అవుతుంది.